సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 538వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము ఈ విషయాల్ని మనము చాలా ఎపిసోడ్స్ నుండి 320 ఎపిసోడ్స్ నుండి మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఆధ్యాత్మికం అనేది విశ్వాత్మనందరికీ సంబంధించినటువంటిది. అర్థమైందండి. భగవంతుడు ఒక్కరే అని అంటాం చూసారా, దాన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటిది. మీరు భగవంతుడు ఒక్కరే అన్నదాన్ని మీరు సిద్ధి చేసుకోవాలి, బుద్ధినేత్రం తెరుచుకొని సత్యంగా యథార్థంగా తెలుసుకోవాలి అంటే అది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అది ఆ పాయింట్ క్లియర్ అవుతుంది. లేకపోయినట్లయితే అది మీకు క్లారిటీ ఉండదు. అర్థమైందండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మనం మామూలుగా భక్తి మార్గంలో, ధార్మిక జగత్తులో మనం ఏదైనా తప్పులు చేసినట్లయితే దానికి శిక్షలు యమధర్మరాజు రూపంలో మనకు వస్తాయి అని చెప్తారు. అర్థమైందండి. మనం ఏదైనా విషయ వికారాల వలయంలో చిక్కుకొని అవతల వాడిని మోసం చేసి దుఃఖపెట్టి ఈ విధంగా పాపం అంటాం చూసారా, పాప కర్మలు. ఈ పాప కర్మలు మనకి ఎవరు రికార్డ్ చేస్తున్నారు? అక్కడ యమధర్మరాజు శిక్షిస్తాడు. యమధర్మరాజు నరకానికి రారాజు అంటారు కదా, వారి కూడా ఇంకొక వ్యక్తి ఉంటారు, అకౌంటెంట్ లాగా ఉంటారు, ఆయన్ని చిత్రగుప్తుడు అంటారు. అర్థమైందండి. సో ఈ యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఈ విధంగా చిట్టా రాసుకొని ఆ విధంగా శిక్షలు విధిస్తారు అని చెప్పి మనకి అందరికీ తెలుసునండి. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా తెలుసున్న ఈ విషయం, యమధర్మరాజు, చిత్రగుప్తుడు. కానీ ఎందువలన మనకి ఎటువంటి భయము కలగట్లేదండి? యమధర్మరాజు అన్న పేరు వస్తోంది, నరకానికి రారాజు అంటున్నారు, చిత్రగుప్తుడు మళ్ళీ చిట్టా రాస్తాడు, మన పూర్తి రికార్డు అంతా ఉంటుంది. మనకి చాలా ఏమంటే తీవ్రమైనటువంటి మనకు శిక్షలు విధిస్తారు, చాలా భయంకరమైన శిక్షలు విధిస్తారు అని మనకు మామూలుగా శాస్త్రాల్లో రాసిన దాని మీద మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు కదండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసి పూరిల్లాగా వేయిస్తారు, కళ్ళలో ఎర్రని రాడ్స్ని బాగా బాగా ఎర్రగా కాల్చి మన కళ్ళలో దూరుస్తారు, ఏనుగులతో తొక్కిస్తారు. ఇట్లాంటి ఎన్ని విన్నాం మనం. అయినా మనలో ఎందుకు చలనం లేదండి? మరి ఇవన్నీ మనకి సంబంధం లేదా? వర్తమానంలో ఉన్నటువంటి లెటర్సే ఒక 150 కోట్ల హిందువులనండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకి అసలు ఏమి చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఎందుకండి? ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళు యమధర్మరాజు మనకి సంబంధం లేదా? చిత్రగుప్తుడు మనకి సంబంధం లేదా? వీళ్ళంతా ఎవరికి? 850 కోట్ల కాకుండా ఇంకెక్కడ ఏ గ్రహంలో మనుషులు ఉన్నారండి వీళ్ళు ఆధిపత్యం చెలాయించడానికి? వీళ్ళు నిజంగా ఈ యొక్క యమధర్మరాజు కానీ, చిత్రగుప్తుడు కానీ ఆ యొక్క పాపకర్మలని ఎక్కడ రికార్డ్ చేసుకుంటారు? ఎవరికి శిక్షలు ఇస్తారు? ఎవరు ఆ విధంగా అక్కడ ముక్కలు ముక్కలుగా కట్ చేసి పూరిల్లాగా వేపడం అని, కళ్ళలో సూదులు గుచ్చటం అనేది, లేక ఏనుగులతో దీంతో తొక్కించడం అని ఎవరికి అది? కేవలం మనం ఏదో కథలాగా, అదేదో ఒక షోలాగా, సినిమాలాగా, డ్రామాలాగా వింటూ మనం అనుకుంటున్నాం మనకి సంబంధము లేదు అని అనుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. కానీ మనకే సంబంధము అని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి స్పష్టమవుతుంది. యమధర్మరాజు అంటే మరి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజు యొక్క కథని మనం మొదటి వల్లిలో మనం అర్థం చేసుకున్నాం. అర్థమైంది. యమధర్మరాజు పరమాత్మ యొక్క మరొక రూపము, శాసనకర్త, ధర్మశాసకుడు. ఒక కర్మ సిద్ధాంతాన్ని నెలకొల్పి దాని ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని మనం దానికి విరుద్ధంగా నడిస్తే, ఆ యొక్క ధర్మశాసనాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా మనమే కదండి ఇరుక్కునేది. కొంచెం ఆలోచించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త సత్యత ఆధారంగా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా ఇది మాకు సంబంధించింది అనుకోనప్పుడు మళ్ళీ ఎవరు ఎవరు చెప్తున్నారు? ఎవరు ఈ క్యారెక్టర్స్ ఎవరు? ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే అక్కడ చిత్రగుప్తుడు అనే క్యారెక్టర్ ఎవరు లేరండి. అది విచిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు. గుప్తంగా అంటే మనకు చెప్పి చేయడు. మనం చేసిన కర్మల ఆధారంగా, మనము చేసే మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు అంటే ఆలోచనలు, సంకల్పాల ఆధారంగా
మనం మాట్లాడే మాటల ఆధారంగా, చేసే కర్మల ఆధారంగా మనం ఏదైతే నెగిటివ్గా చేస్తున్నామో పాజిటివ్గా చేస్తున్నాం, కొంతమంది కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొన్ని మంచి సంకల్పాలు చేస్తున్నాం, కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాం. కానీ అజ్ఞానములో దేహభ్రాంతిలో కూరుకుపోయిన కారణంగా మనం చెడు కర్మలు కూడా ఎక్కువ చేస్తున్నాం. కోపముతో మాట్లాడుతున్నాము, లోభగుణాన్ని అలవాటు చేసుకున్నాము, కామనలు ఈ భౌతిక కామనల చుట్టూ మనం దాన్ని వెంబడిస్తూ ఉన్నాము, దాని కొరకే జీవితాన్ని మనం పణంగా పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా చిత్రగుప్తుడు నోట్ చేసుకోడండి. చిత్ర విచిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు. అర్థమైందండి. సో అది ఆటోమేటిక్గా అది ఆ విధంగా మన కర్మ ఖాతాలో పడిపోతుంది. దేని రూపంలో? మన సంస్కారాల రూపంలో అక్కడ ఇంప్రింట్ అయిపోతుంది అనమాట. మనం చెడు మాట్లాడేవంటే ఒక నల్ల చుక్క, మంచి మాట్లాడేవంటే ఒక తెల్ల చుక్క అనుకోండి, బంగారు చుక్క అనుకోండి. అర్థమైందండి. అది అలా పడిపోతూ ఉంది. చివరికి మనం శరీరం త్యాగం చేసే సమయానికి ఈ నల్ల చుక్కలు ఎక్కువ ఉన్నాయా, తెల్ల చుక్కలు ఎక్కువ ఉన్నాయంటే తెల్ల చుక్కలు ఏం కనపడవు, అన్ని నల్ల చుక్కలు విపరీతం. ఎందుకంటే ప్రతిరోజు అరుచుకుంటున్నాం, ఖర్చుకుంటున్నాం, మోసం చేస్తున్నాం, దుర్బుద్ధితో ఉన్నాము. అర్థమైందండి. రకరకాల అరాచక పనులు చేస్తున్నారు, కల్తీలు చేస్తున్నారు, ఆహారం కల్తీలు, మందుల కల్తీలు, ద్రోహము, మర్డర్లు, లూటీలు ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి ఒక్కసారి. ఎంత మోసము జరుగుతుంది చెప్పండి. స్కాండల్స్ అంటారు, స్కామ్స్ అంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అది సంస్కారాల రూపంలో ఆత్మలో నిక్షిప్తము కాబడుతుంది. దాని అనుసారంగా తప్పకుండా మన యొక్క భావి జన్మలు, మరి వర్తమాన ఈ యొక్క జన్మ యొక్క సుఖమా దుఃఖమా అనేది కూడా మనకు నిర్ధారింపబడుతుంది. చూడండి, పుట్టగానే కొంతమంది పోలియో పేషెంట్స్గా పుడుతున్నారు, పుట్టగానే బుద్ధి మందగించిన వాళ్ళగా పుడుతున్నారు, పుట్టిగానే గుడ్డి వాళ్ళగా పుడుతున్నారు, అవిటి వాళ్ళగా పుడుతున్నారు. ఎన్ని జరుగుతున్నాయి చూడట్లేదు. ఎందుకండి? ఏం చేశారు? ఇంకా కర్మ స్టార్టే చేయలేదు కదా. ఇంకా అసలు ఈ భూగర్భం మీద జన్మించి ఈ భూమండలం మీదకి వచ్చి కొన్ని కర్మలు చేస్తే చెడు కర్మలు చేశారండి, అందుకని వాళ్ళు పాపకర్మలు చేశారు కాబట్టి ఈ విధంగా పుట్టారు అనుకోవచ్చు. కానీ ఎటువంటి ఇంకా కర్మనే స్టార్ట్ చేయలేదు కదా. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, జన్మ జన్మలుగా ఈ యొక్క కర్మల యొక్క ఫలితముగా మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే జన్మ జన్మలుగా క్యారీ ఓవర్ అవుతూ ఉంటాయి, మన వస్తు వైభవాలు క్యారీ అవ్వవు, కీర్తి ప్రతిష్టలు క్యారీ అవ్వవు, మన ధనము, బంగారము, వ్యవహారము, మన ఉద్యోగం, వ్యాపారము, మన సంబంధీకులు, ఆఖరి మన శరీరం కూడా మన కూడా క్యారీ కాదు. అర్థమైందండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోండి. ఇది ఇంత స్పష్టత మీకు ధార్మిక జగత్తులో కేవలం ఏదో వింటాం స్టోరీ, భలేగుందండి, యమధర్మరాజు చిత్రగుప్తుడు రాసుకుంటారు ఈ విధంగా అంటారు. కానీ అది మన జీవితానికి వర్తిస్తుంది, నా జీవితానికి వర్తిస్తుంది. నేను జాగ్రత్త పడాలి అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని, ఈ సృష్టి చక్ర రహస్యాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే మీకేమవుతుందండి? క్లారిటీ వస్తుంది, మీ జీవితంలో పరివర్తన తెచ్చుకోవడానికి వీలవుతుంది. సంస్కారాలు, తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకుంటారు. దానికి అనుగుణంగా మీ యొక్క జన్మ శ్రేష్టమైన జన్మ సత్యయుగంలో ఉంటుంది. ఈ వర్తమానంలో ఈ యొక్క సంగమయుగి బ్రాహ్మణ జన్మ కూడా అద్భుతమైన జన్మగా తయారవుతుంది. ఇక్కడ మనం ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, అంటే చాలా ఎక్కడైతే మన కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టుకునే విధంగా ఉన్నటువంటి శ్లోకాల్ని మనం తీసుకున్నామండి. ఇది ఒక 25వ శ్లోకం అనుకుంటాను. ఏది భగవద్గీత పరంగా భగవంతుడి యొక్క విశిష్టతని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఈ శ్లోకాలన్నీ ఒక లిస్టు నేను ఒక 60-70 శ్లోకాలు రాసుకుని ఉన్నాను. దాంట్లో 25వ శ్లోకము ఇది భగవద్గీతలో 9వ అధ్యాయంలోని 23వ శ్లోకం అండి. రాజవిద్య రాజగుహ్య యోగము, ఇందులో 23వ శ్లోకము. ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, మీరు మామూలుగా మనం చూస్తే భక్తి మార్గంలో భౌతిక తత్వానికి అలవాటు పడిపోయారు. 2 కళ్ళతో చూసేటువంటి వాళ్ళనే మనం భగవంతుడిగా ఆరాధిస్తున్నాము, తప్పులేదండి. అందుకని మామూలుగా దైహికంగా చూసినట్లయితే హయ్యెస్ట్ ఎవరు వస్తారండి? హయ్యెస్ట్ ఎవరు వస్తారు? దేవాత్మలు వస్తారు. 33 కోట్ల దేవీ దేవతలు వస్తారు. 33, అది వాళ్ళు హయ్యెస్ట్ అనమాట. వాళ్ళకంటే గొప్ప వాళ్ళంటే పరమాత్మనే. అర్థమైందండి. దాని కింద ఎవరు వస్తారు? దేవీ దేవతల తర్వాత ధర్మస్థాపకులు వస్తారు. ద్వాపరయుగం నుండి రకరకాల ధర్మాలు ప్రారంభమయ్యాయి. ఇబ్రాహిం ద్వారా ఇస్లాం ధర్మము, గౌతమ బుద్ధుడు ద్వారా బౌద్ధ ధర్మము, తర్వాత జీసస్ క్రైస్ట్ ద్వారా క్రైస్తవ ధర్మము, ఇలా రకరకాల ధర్మాలు మళ్ళీ అన్ని ప్రారంభమయ్యాయి. గురునానక్ ద్వారా సిక్కు ధర్మం, మహావీరుడు ద్వారా జైన్ ధర్మము,
ఇలాగా అనేక ధర్మాలు మనకు ప్రారంభించుకున్నాం. అర్థమైందండి. సో దాని తర్వాత ఏమొస్తారు? ధర్మాత్మలు వస్తారు. దాని తర్వాత ఎవరు వస్తారు? ఈ సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, ఈ మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు అనబడేటువంటి వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. తర్వాత ఎవరు వస్తారు? తర్వాత మహానుభావులు, మామూలు వాళ్ళలోనే మంచి పనులు చేసేవాళ్ళని మహాత్ములు అంటారు. మహాత్మా గాంధీ అన్నాం చూసారా, అటువంటి వాళ్ళు వస్తారు. తర్వాత పుణ్యం చేసేవాళ్ళు, కొంచెం లెవెల్ తగ్గితే పుణ్యాత్మలు అంటారు. కొంచెం హయ్యర్ లెవెల్ పుణ్యం చేస్తే మహాత్ములు అంటారు. సో లోయెస్ట్ ఎవరు వస్తారు? పాపం చేసేవాడిని పాపాత్మలు, నికృష్టాత్మలు, క్రూరాత్మలు, ఆ విధంగా పాపాత్మలు. సో పాపాత్మలు, పుణ్యాత్మలు, మహాత్మలు, ఈ విధంగా సన్యాసులు ధర్మాలు ఉన్నటువంటి వీళ్ళంతా, తర్వాత మళ్ళీ ధర్మాత్మలు, ధర్మస్థాపకులు, తర్వాత 33 కోట్ల దేవీ దేవతలు. అర్థమైందండి. సో ఈ కోవలో చాలా వరకు అత్యధిక శాతము ఇప్పుడు వర్తమానంలో ముఖ్యంగా భారతదేశంలో మనం చూసేది ఏంటంటే దేవీ దేవతల్ని భగవంతుడిగా ఆరాధిస్తూ కొలుస్తున్నాం. అర్థమైందండి. ఇప్పుడు కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నేనే భగవంతుణ్ణి, దేవీ దేవతలుగా కూడా ఒక సాధారణ మనిషిని నేను నా యొక్క జ్ఞానము ద్వారా, రాజయోగ ప్రక్రియ ద్వారా వాళ్ళ దైవీ సంస్కారాలను తయారు చేసినటువంటి వాడిని నేనే. వాళ్ళే రాబోయేటువంటి కృతయుగంలో, సత్య త్రేతాయుగాల్లో ఈ విధంగా వాళ్ళు జన్మ తీసుకోబోతున్నారు. కాబట్టి మీరు వారిని పూజ చేసినప్పటికీ కూడా వారి ద్వారా ఫలితాన్ని, మీ యొక్క కోరికలను తీర్చేది కూడా నేనే. ఈ శ్లోకాన్ని ఇప్పటికే చర్చించుకున్నాము, కానీ ఇప్పుడు సందర్భానుసారంగా ఈ దృష్టికోణంలో మరొక్కసారి మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. ఇక్కడ ఏముందండి? మీరు దేవీ దేవతల్ని పూజ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితము నా నుండే వస్తుంది, దేవీ దేవతల నుండి కాదు అంటాడు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం అంటాడు. ఆఖరిలో ఒక్క చొరక పెట్టాడండి. ఏం పెట్టాడు? మీరు ఏమైనా చెయ్యండి, మీరు డైరెక్ట్గా నన్ను ఆరాధించటం లేదు, వయాగా వస్తున్నారు. ఈ వయాగా వచ్చినటువంటి వాళ్ళే ఈ 33 కోట్ల దేవీ దేవతలు. అందుకని ఇది విధిపూర్వకము కాదంటున్నాడు, అవిధిపూర్వకము అంటున్నాడు. అర్థమైందండి. అన్యదేవతా భక్త, అన్యదేవతలు అంటే నన్ను కాకుండా, నన్ను విడిచిపెట్టి, నా పరిజ్ఞానాన్ని పొందకుండా, నేను సృష్టి మీద అవతరించి ఈ విధంగా సంస్కార పరివర్తన చేసే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నప్పటికీ దాన్ని తేలికగా తీసుకొని స్వయాన్ని దేహం అనుకుని 2 భౌతిక చర్మనేత్రాల ద్వారానే ఆ విధంగా కనపడేటువంటి దేహధారులని, అందులో ముఖ్యంగా దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారు. మీ నిశ్చయానికి అనుసారంగా నేను మీ యొక్క కోరికలను తీరుస్తున్నాను. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏమిటంటే ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవీ దేవతలని మనం ఏమి కోరుకుంటున్నాము? ఈ వర్తమాన జన్మలో కేవలము మన భౌతిక ఈ యొక్క సంసారములో మనకి ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. పిల్లవాడికి బాగా చదువు అవ్వాలి, లేకపోతే పిల్లవాడి పెళ్ళి కావాలి, అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి, పిల్లవాడు అమెరికా వెళ్ళాలి, లేకుండా అంటే ఫలానా ఉద్యోగానికి అప్లై చేశాడు, మెయిన్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళుతున్నాడు, మీరు ఇంటర్వ్యూలో పాస్ చేయించి ఉద్యోగం స్థిరపరిస్తే మీకు ఫలానా మొక్కుబడి చెల్లించుకుంటాను. ఇవన్నీ కూడా కోరికలు, వర్తమాన ఒకే ఒక్క జన్మకి పరిమితమైనటువంటి కోరికలు. అర్థమైందండి. ఇప్పుడు మనకు తేడా ఏంటంటే, పరమాత్మ ఎటువంటి వారసత్వం ఇస్తున్నాడు, ఈ దేవీ దేవతల మాధ్యమంగా సాక్షాత్తు మళ్ళీ పరమాత్మనే వీరి మాధ్యమంలో ఇచ్చినటువంటి అవిధిపూర్వకం అన్నాడు చూసారా, అటువంటి కోరికల యొక్క ఫలాన్ని అదేమైనా స్వర్గానికి తీసుకుని వెళ్తున్నాడా, లేక వర్తమాన జన్మలో ఈ ఒక్క జన్మలో భౌతిక ఇంద్రియ సుఖాలని ఈ విధంగా తీర్చడానికి మాత్రమే ఆ కోరికలు ఉన్నాయా అన్న విషయానికి వచ్చినట్లయితే ఒక్క జన్మకి పరిమితమయ్యేటువంటి కోరికలే మీరు తీర్చుకుంటున్నారు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే యజంత్య శ్రద్ధయాన్వితా అన్నాడు. ఏమన్నాడు? యజంతే శ్రద్ధయాన్విత. అది ఇక్కడ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అండి. కనీసం ఆ దేవీ దేవత పట్ల మీకు శ్రద్ధతో మీరు చేసినట్టు యజంతే అంటే వర్షిపింగ్, పూజ చేయటం అనమాట. యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం. అది నన్ను, నా గురించి చేసినట్టుగా నేను భావిస్తాను. ఈవెందో అది అవిధిపూర్వకమైనా కూడా మీ కోరికలు తీర్చేది నేనే తీరుస్తున్నాను అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవీ దేవతలు తీర్చటం లేదు, ఆ విగ్రహాలు తీర్చటం లేదు. మీ యొక్క నిశ్చయం అనుసారంగా, శ్రద్ధ అనుసారంగా, భక్తి అనుసారంగా ఆ కోరికలు నేను తీరుస్తున్నాను.
అర్థమైందండి. ఇది ముఖ్యంగా అందులో లోతైన తత్వం. ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తాత్పర్యం ఏంటండి? అర్జున, ఇతర దేవతలను శ్రద్ధతో పూజించేవారు కూడా వాస్తవానికి నన్నే పూజిస్తున్నారు. అయితే వారు సరి అయిన జ్ఞానము లేకుండా శాస్త్రోక్త విధానములో కాకుండా చేస్తున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది? భగవంతుడు నిరాకారుడని చెప్తుంది భగవద్గీత శాస్త్రం. ఆధ్యాత్మ దృష్టికోణంలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేతి తత్వత, కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. నన్ను 2 భౌతిక కళ్ళతో చూడలేరు. నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నేను కాలచక్రం బయట ఉంటాను. నేను త్రిగుణాలకు అతీతుడిని, ద్వంద్వాలకు అతీతుడిని. ప్రకృతి నాకు సొంత దేహము లేదు. నేను ఒక దేహాన్ని అద్దెకి తీసుకుంటాను. తీసుకున్న ఆ దేహం ద్వారా నా సందేశాన్ని మీకు ప్రతి కల్పం ఒక్కసారి వినిపిస్తాను. భూయ అంటాడు, పరంభూయ ప్రవక్ష్యామి. అలాగా ప్రతి కల్పము నేను వచ్చి నేను మిమ్మల్ని చక్కగా తయారు చేసి ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయుగం ద్వారా ఆ విధంగా మీ జీవితాన్ని అద్భుతంగా తయారు చేసి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్ఠ జన్మలు పొందే విధంగా తయారు చేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ కల్పము ఎండింగ్లో కలియుగం మీకు అంతిమ సమయంలో నేను వస్తాను. భక్తి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ద్వాపరయుగం నుండి, అక్కడ నుండి కలియుగం మీకు అంతిమం వరకు దేవీ దేవతల పూజలు ఎవరైతే మీరు చేస్తున్నారో శ్రద్ధతో చేస్తే, ఒకవేళ శ్రద్ధతో చేస్తే ఆ యొక్క కోరికలు కూడా నేనే తీరుస్తున్నాను. ఇదనమాట విషయం ఇక్కడ. అందుకని కాకపోతే ఏమంటాడు? అవిధిపూర్వకం ఎందుకన్నాడు? మీరు సత్యత్రేతాయుగాల్లో జన్మలు తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ సంస్కార పరివర్తన మీద ఫోకస్ లేదు, ఆత్మజ్ఞానం మీద ఫోకస్ లేదు, రాజయోగం మీద ఫోకస్ లేదు. కాబట్టి ఆ ఒక్క జన్మకి పరిమితమయ్యేటువంటి కోరికలు మాత్రమే మీరు అదే కోరుతున్నారు, అదే నేను వారి ద్వారా ఇస్తున్నాను. అర్థమైందండి? ఇదన్నమాట విషయము. ఇందులో ఒక్కసారి లోతైన తత్వంలోకి వెళ్ళగలిగితే ఈ శ్లోకం చాలా సున్నితమైనది. దీనిలో 3 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1, అన్ని పూజలు చివరికి ఒక్క పరమాత్మను చేరుతాయి. ఏ పూజ చేసినా పరమాత్మకే చేరుతాయి. ఎందుకంటే భగవంతుడే మీ యొక్క కోరికలు తీర్చేవాడు. ఎందుకంటే ఒక్క పరమాత్మయే ఈ సృష్టికి మూలము. దేవతలు, శక్తులు పరమాత్మ నుండి శక్తిని పొందుతాయి. ఏవైతే శక్తులని మీరు భావిస్తున్నారో, ఫలానా దేవత శక్తి చాలా శక్తి స్వరూపిణి అంటారు కదా, అదేవిధంగా దైవీ గుణాలతో ఉన్నటువంటి స్వరూపిణి అంటారు. లక్ష్మి, సరస్వతి, దుర్గా, కాళీ, ఇలా ఎవరైతే పూజిస్తున్నామో ఆ శక్తులు, గుణాలన్నీ కూడా నా నుండే వాళ్ళకు వచ్చాయి. అదనమాట. ఇప్పుడు నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు. కొన్ని శ్లోకాలు చూద్దాం, కొన్ని ఉపనిషత్ మంత్రాలు చూద్దాం. 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వవిధం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఏ విధముగా అయితే సూత్రానికి మణులు గుచ్చబడినట్లు కంట్రోల్లో ఉంటాయో మొత్తం ప్రపంచం అంతా, చరాచర సృష్టి అంతా నా అధీనంలో ఉన్నది అంటాడు. అంటే నన్ను మించి మరేది లేదు. అవిధిపూర్వకం అంటే అందుకనే అవిధిపూర్వకం అన్నాడు. నన్ను తెలుసుకుంటే మీకు సత్యమైన వారసత్వం లభిస్తుంది. అవిధి అంటే ఏం లేదు, సరైన జ్ఞానము లేకుండా, పరమాత్మ కంటే సత్యస్వరూపము తెలియకుండా, నిజమైన ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించకుండా, అర్థమైందండి? ఇదనమాట చేసేటువంటిది భక్తి అంటారు. అర్థమైందండి? అందులో సమస్య ఇక్కడ భక్తిలో లేదు. సమస్య జ్ఞాన లోపములో ఉంది, జ్ఞానము లేకపోవడంలో ఉంది సమస్య. సత్యమైన జ్ఞానాన్ని భగవద్గీతలో స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కేవలము ఒక్క అర్జునుడికి మాత్రమే, ద్వాపర యుగానికి చెందిన అర్జునుడికి మాత్రమే కురుక్షేత్ర యుద్ధరంగంలో చెప్పడం జరిగింది. మనం కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం చేసుకోవాలి, తర్వాత చనిపోయినప్పుడు వినాలి, ఇవన్నీ ఇటువంటి భావనలు పెట్టుకుని కూర్చున్నాం. అర్థమైందండి? అక్కడ నీవే అర్జునుడివి, ఈ శరీరమే క్షేత్రము, ఈ కురు అంటే కర్మలన్నీ ఈ క్షేత్రం ద్వారా చేస్తావు, దీని ఫలితముగా నీ ఆత్మలో సంస్కారాలు ఇముడు అక్కడ పేరుకుపోతాయి, దానికి అనుగుణంగా నీ యొక్క జీవితం, వర్తమాన జీవితము, భావి జీవితము నిర్ధారింపబడుతుంది అన్న విషయం మనకు తెలియదు. అందుకని అక్కడ అవిద్య అన్నమాట, జ్ఞానం యొక్క అవిద్య. అది మొదటి ఏం చెప్పాడు? అన్ని పూజలు చివరికి ఒక పరమాత్మని చేరతాయన్న. రెండవది అవిధి పూర్వకం గురించి చెప్పాడు. మూడవది ప్రత్యక్ష పూజ. పరమాత్మ డైరెక్ట్గా మనకి ప్రత్యక్షంగా జ్ఞానం ఇస్తున్నాడు. ఆత్మ పరివర్తన. ప్రత్యక్ష పూజ అంటే డైరెక్ట్గా పరమాత్మని కొలవడం అన్నమాట. పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని, సంపూర్ణ పరిచయాన్ని తెలుసుకొని వారిని రాజయోగ ప్రక్రియ ద్వారా స్మృతి చేయటం అన్నమాట. ఇది దేవీ దేవతల్ని కొలవటం అంటే ఏంటి? పరోక్ష పూజ. ప్రత్యక్ష పూజ వర్సెస్ పరోక్ష పూజ. వాళ్ళు కేవలం మాధ్యమము. అందుకని ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళ ఫలితం వాళ్ళు ఇచ్చే ఫలితము తాత్కాలికము, అంటే ఒక్క జన్మకి సరిపడా ఇస్తారు.
7వ అధ్యాయంలోని 23 అండి. రాసుకునేవాడు రాసుకోండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అంటాడు. అర్థమైందండి? అక్కడ ఎందుకు అంటున్నాడు అంతవత్తు ఫలం తేషాం అల్పమేధసాం అన్నాడు. తద్భవత్యల్పము అల్పమేధస అంటే ఏంటి? బుద్ధి కొద్దిగానే తెరుచుకుంది అంతే. ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడటం లేదు. దైహిక భ్రాంతులు పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మానుభవం చేయడం కోసం నిత్యం అభ్యాసం చెయ్యాలి అంటే కుదరదండి వాళ్ళకి. అర్థమైందా? అల్పమేధస అంతవత్తు. అందుకని తక్కువగా నీకు బుద్ధి ఉంది, తక్కువగా కోరుకుంటున్నావు కాబట్టి నీ ఫలం కూడా కొద్దిగానే ఇస్తాను. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మాప. అందుకనే అటువంటి వాళ్ళు అల్పబుద్ధి ఉన్నవాళ్ళు, స్వల్పమైన ఇంద్రియ కోరికలు కోరుకునేవాళ్ళు, ఒక్క జన్మకి సరిపడా ఆ యొక్క ఇంద్రియ వాంఛలు తీర్చుకునేవాళ్ళు, వాళ్ళు దేవీ దేవతల్ని మొక్కుతారు. కానీ నా భక్తులు నన్ను చేరుతారు. అర్థమైందండి? అల్పమే అది అనమాట. 7:23లో చాలా ముఖ్యమైనటువంటి అల్పమైన జ్ఞానం ఉన్నవారు తాత్కాలిక ఫలితాలు మాత్రమే పొందుతారు. ఎవరి ద్వారా? దేవీ దేవతల ద్వారా పరమాత్మ ఇస్తాడు ఆ కోరికల్ని కూడా. 7:24లో పరమాత్మ యొక్క ఉత్కృష్టత చూడండి ఎంత చక్కగా వివరించడం జరిగిందో. 7:24లో ఏం చెప్పాడు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. చూసారు ఇక్కడ అబుద్ధయ అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమన్నాడు? అంతవత్తు ఫలం తేషాం అల్పమేధస అన్నాడు, అంటే బుద్ధి తక్కువ. ఇక్కడేమంటున్నాడు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. అబుద్ధయ అంటే బుద్ధి లేనివాడు, అంటే బుద్ధి నేత్రాన్ని తెరవనివాడు, 100% దైహిక భ్రాంతిలో పడిపోయి అదే జీవితం అనుకునేవాడు, దేహధారులనే చూసేవాడు, పరమాత్మ గురించి అన్వేషణ చేయనివాడు, సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందనివాడు, ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము ఇవేవి కూడా దీని పట్ల ఇంట్రెస్ట్ లేనివాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను ఏమనుకుంటారు? అవ్యక్తం. అవ్యక్తం అంటే నీ వ్యక్తుడిని కాదు. వ్యక్తం అంటే మనిషి దేహం అనమాట. దేవీ దేవతలు అంతా వ్యక్తులు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వ్యక్తం అనుకునే వాళ్ళు దేవీ దేవతలను పూజ చేస్తున్నారు. మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంత మమ అవ్యయం మమ ఉత్తమం. నాకంటే ఉత్తముడు లేడు, నేను అవినాశి. అవ్యయం అంటే అవినాశి. సో ఆ విధంగా బుద్ధిహీనులు నన్ను గుర్తించటం లేదు, నా పరమ భావమును గుర్తించటం లేదు. 7:25 నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. నేను జనన మరణ చక్రానికి అతీతము. జననము లేదు. అజం అంటే అజన్ముడిని, అంటే జన్మ లేదు. అవ్యయం అంటే మరణము లేదు. జనన మరణ చక్రములో అతీతంగా ఉంటాను. కానీ ఏమన్నారు? మూఢత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు నా యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఏమన్నాడు? దీని మీనింగ్ ఏమిచ్చాడు ఇక్కడ? అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకోలేరు. అజ్ఞానులు అంటే నేను దేహం అనుకునేవాళ్ళు. 7వ అధ్యాయంలోని 26 చూసారు? 7వ అధ్యాయం ఎంత ఇంపార్టెంట్ చూసారా? జ్ఞాన విజ్ఞాన యోగం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నా కష్ట. నా గురించి ఎవరికీ తెలియదు, కానీ నీకు సమస్త మానవ సృష్టి 850 కోట్ల మనుషులందరూ మీరు ఉన్నారు, నేను ఉన్నా, అందరూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, వారి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల యొక్క జ్ఞానము నా దగ్గర ఉన్నది. కానీ నా యొక్క సంపూర్ణ పరిజ్ఞానము, నా యొక్క సంపూర్ణ స్వరూపము, సత్య పరిచయము ఏ ఒక్కరికి కూడా తెలియదు అన్నాడు 7:26లో. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఏమిటంటే ఏ శ్లోకము? ఏప్యన్య దేవత. ఎందుకు దేవీ దేవతల్ని భగవంతుడిగా గ్రహిస్తున్నారు వర్తమానంలో అనుకోవడానికి మొట్టమొదటిది ఏంటండి? ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే నేను ఎవరు. మళ్ళీ అక్కడికే చేరుకున్నాం. ఇది గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. నేను ఎవరు. ఇక్కడ మాం అంటే శరీరధారి దేవత కాదు, మాం అంటే నిరాకార శివపరమాత్మ. అర్థమైన తేపి మామేవ కౌంతేయ. మాం అంటే అక్కడ భగవంతుడు నిరాకారుడు, శివపరమాత్మ. ఆయన జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు, నిరాకారుడు. రెండవది అన్య దేవతా భక్త అన్నాడు. అంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఎవరు? 33 కోట్ల దేవీ దేవత. మీరు ఏమని అనుకోండి, దేవీ దేవతలందరూ కూడా రాముడు, కృష్ణుడు, బ్రహ్మ నుండి విష్ణువు, శంకరుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మీనారాయణ అందరూ కూడా వస్తారు అందులోకి. తర్వాత మొదలైన వాళ్ళు పూజ చేసుకోవడం అనమాట. ఇక్కడ
వీరు ఏంటంటే ఉన్నత ఆత్మలు. దేవీ దేవతలు తక్కువేం కాదండి. వాళ్ళు పురుషార్థము ద్వారా 850 కోట్ల మనుషులలో పురుషార్థం, తీవ్రమైన పురుషార్థం చేసుకొని పరమాత్మని గుర్తించి సంస్కార పరివర్తన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ఆ విధంగా సమూలంగా వాళ్ళ సంస్కార పరివర్తన చేసుకుని హయ్యెస్ట్ స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు సాత్విక ప్రధాన స్థితిలో ఆ విధంగా తయారు చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళే 33 కోట్ల దేవీ దేవతలు. అందుకని వాళ్ళేమి తక్కువ కాదు, ఉన్నత ఆత్మలు దేవీ దేవతలు, కానీ పరమాత్మ మాత్రం కాదు. భలే వాళ్ళు చాలా గొప్పవాళ్లే, డౌటే అక్కర్లే, కానీ పరమాత్మ అని మాత్రం అనకూడదు అంటున్నాడు బాబా భగవంతుడు. మూడవది, ఎందుకు ఇది అవిధి? ఎందుకంటే పరమాత్మ నిరాకారుడు, కానీ మనుషులు సాకార రూపాలను పూజిస్తున్నారు. వారికి తెలియదు పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉన్నారు, పరమాత్మతో సంబంధం ఎలా పెట్టుకోవాలి, ఇది వాళ్ళకి తెలియదు. నాలుగవది, సరైన విధి విధానం ఏమిటి? ఆత్మభావం. ఐఎమ్ ఏ సోల్, నేను ఒక ఆత్మని. అర్థమైందండి? SOUL. ఎప్పుడైతే మీరు సోల్ అనుకుంటారో అందరినీ ప్రేమిస్తారండి. SOUL పూర్తిగా చెప్పమంటారు ఒకసారి? దాంట్లో కూడా నేను ఒక ఎక్రోనిమ్గా తయారు చేశాను. SOUL అంటే సోర్స్ ఆఫ్ యూనివర్సల్ లవ్. అందరినీ ప్రేమించాలంటే మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలన్నమాట ముందు. అర్థమైన సోర్స్ ఆఫ్ యూనివర్సల్ లవ్. యోగం అంటే ఎవరితో ఉండాలి? పరమాత్మ స్మరణ. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ నిరాకార జ్యోతి స్వరూపము, పరమాత్మ నిరాకార జ్యోతి స్వరూపము. సృష్టి చక్ర జ్ఞానం ఉండాలి, కర్మ సిద్ధాంతం తెలియాలి. 9:22లో నన్ను ఒక్కడినే మీరు చూస్తే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నారు. చూసారా? ఇప్పటికొచ్చి మీరు దేవీ దేవతలు పూజ చేస్తే మీ యోగక్షేమాలు చూసుకోవడం జరిగిందా చెప్పండి? మళ్ళీ మీరు సమస్యల వలయం నుంచి బయటికి రాలేకపోతున్నారు, దుఃఖపడుతున్నారు, విషయ వికారాల వలయంలో చిక్కుకుని ఉన్నారు. అందుకనే 9:22 ఏం చెప్తుందండి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే. ఎవరైతే నన్ను ఆ విధంగా అనన్యచిత్తంగా భగవంతుడిగా గుర్తించి నన్ను ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమము నేను చూసుకుంటాను. ఇందులో ఏమిటన్నాడు? భక్తి, అందులో భౌతిక జ్ఞానం ఉన్నది, అది పరిమిత ఫలం. భౌతిక జ్ఞానంతో కూడుకున్న భక్తి పరిమిత ఫలం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భక్తి ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడుకుంటే అది ముక్తి, జీవన్ముక్తి. అంటే మనం ఈ శరీరాన్ని చాలించిన తర్వాత సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతాం. 4వ అధ్యాయం 12వ శ్లోకం ఒక చిన్న ఒక అద్భుతమైన విషయం చెప్తోందని. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత యహదేవతా అర్థం క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజ అంటాడు. ఈ మానుషి లోకంలో మన తొందరగా కోరికలు నెరవేరాలండి. ఎక్కడికి వెళ్ళినా మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, పలానా కోరిక పెట్టుకుని వెళతారు. ఇగో ఈ అమ్మాయి పెళ్లి కావాలి, చాలా సంవత్సరాల నుంచి ఆగిపోతుంది, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళొద్దామండి, లేదా పలానా మానసరోవరం వెళదాం, పలానా అమర్నాథ్ యాత్ర చేద్దాం, పలానా దక్షిణాల్లో పలానా దేవత దగ్గరికి వెళదాం. ఇది ఎంత కేవలం ఆ కోరిక తీర్చుకోవడానికి వెళుతున్నారు. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? కాంక్షంత కర్మణాం సిద్ధిం. ఆ సిద్ధిని కోరుకునేవాళ్ళు, సిద్ధిని కాంక్షించేవాళ్ళు. యజంత ఇహ దేవత, ఈ లోకములో వాళ్ళు దేవీ దేవతల్ని కొలుస్తారు. క్షిప్రం ఈ మానుషీలోకే, క్షిప్రం అంటే తక్షణమే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. సిద్ధిర్భవతి కర్మజ, అర్థమే కర్మల ఫలితాన్ని ఆశించేవారు దేవీ దేవతలను ఆరాధిస్తారు. ఎందుకంటే మనుష్యలోకములో కర్మల వల్ల కలిగే ఫలితాలు త్వరగా లభిస్తాయి. 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం. కామై స్థైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్య దేవత. ఎక్కువ భౌతిక కోరికలు పెట్టుకున్న వాళ్ళు అన్య దేవతలనే స్మృతి చేస్తారు, పరమాత్మ జోలికి వెళ్ళరు. కోరికల వల్ల ఇతర దేవతలను పూజిస్తారు. ఇది ఎక్కడండి? 7:20. 9:25 యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంత భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం అంటాడు. అక్కడ మామూలుగా దేవీ దేవతను పూజ చేస్తే వాళ్ళ లోకానికి వెళతారంటే ద్వాపరయుగంలో జన్మ తీసుకుంటారు. తర్వాత ఈ విధంగా పితృదేవతల్ని పూజ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళతారు. కానీ అక్కడ ఆఖరిలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవీ దేవతలు వేరు, ఈ పితృదేవతలు వేరు, నేను వేరు అంటున్నాడు. చూసారా? యాంతి మధ్యాజినోపి మాం అంటాడు. నన్ను ఆరాధించిన వాళ్ళు నా యొక్క వారసత్వాన్ని పొందుతారు అంటాడు. ఇంకొక శ్లోకం చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. ఏ యథామాం ప్రపద్యంతే. అందుకని ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అర్థమైంది? నాకు ఏమంటున్నాడు? ఎవరు ఏ విధంగా పూజిస్తే ఆ విధంగా వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఒక సులభమైన ఉదాహరణతో క్లోజ్ చేద్దామండి. ఏమంటున్నాడు? ఒక దేశంలో మంత్రులను స్తుతిస్తే పరోక్ష లాభము, ప్రధానమంత్రిని నేరుగా కలిస్తే ప్రత్యక్ష లాభము. అలాగే దేవీ దేవతల మధ్యస్థులు పరమాత్మ మూలాధారము. ఇప్పుడు ఒక్కసారి భాష్యకారులు చెప్పిన ఒక్క 10 సెకండ్లలో ఈ కార్యక్రమం ముగించుకుందామండి. 9:23లో
భాష్యకారులు ఈ శ్లోకం మీద ఏమి రాశారో చూద్దామండి ఒకసారి. 23 9:23 9:23 అయిపోయిందండి. ఒక్క 10 సెకండ్స్లో అయిపోతుంది. వచ్చిందండి ఏపీ అనేది. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు, చూసారా, నిష్కామ కాదు సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.